मयूरध्वजरथसहितं रुद्रतेजस्वरूपं सेनान्यं शरवणजनितं ज्ञानशक्तिं कार्तिकेयं षडान्यं सुब्रह्मण्यं देवदेवं नमामि। లక్ష్మి లెగరా, లక్ష్మి లెగనానా.
లక్ష్మి లేమా, లక్ష్మి లక్ష్మి లేమా, లక్ష్మి నిన్ను ఇలా కాదు. హాయ్ వదినా. లక్ష్మి ఎరా ఇంకేమైనా కావాలా? 6 months నుంచి ఎంత బోర్ కొడుతుందో తెలుసా? ఈ అభాగ్యనగరంలో అనాథలా చోటుకే చలేగా. ఏంటో మాటలు. మీ అన్నయ్యకి వైజాగ్ ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే మేమంతా నీతోనే ఉండేవాళ్ళం. అల్లరి పిల్ల. ఒక్కలో ట్రాన్స్ఫర్ బోర్డు జోగం దిబ్బడనే. నోరు మూసుకుని తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. సోదాపి తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. ఇవాళ సాటర్డే కాలేజ్ లేదు. కాలేజ్ గురించి కాదు, తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. కాలేజ్ గురించి కాదా? తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. ఏ అవునండి, రైట్ సైడ్ ఫస్ట్ హౌస్ అండి, కార్నర్ హౌస్. 9 గంటలకల్లా అంతా రెడీగా ఉంటామండి. ఉంటానండి. ఏమ్మా ఇంకా స్నానం చేయలేదా? తొందరగా స్నానం చేసి రెడీ అవరా. ఏంట్రా ఏంటి అందరు నవ్వుతున్నారు? ఇదంతా ఏంటి వదినా? ఇవాళ నీ పెళ్లి చూపు. Tonight, wow, when you will be here in my arms, waiting for you. Oh, 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 oh. Come on, Adi. Wow, waiting for tonight. Oh, you're in my arms. Come on, my. It's passionate, exciting. రాధి ఫోన్. Wow, you will be here in my arms. రాధి ఫోన్. పెళ్లి చూపులా? వాట్ షిట్? షిట్ కాదు, పెళ్లి చూపులంట. పెళ్లి కూడా గారు వస్తున్నాడు నన్ను చూడడానికి. ఎవడేవాడు? అదే నేను వైజాగ్ వెళ్ళాను కదా మా కజిన్ మ్యారేజ్. ఆ మ్యారేజ్ సీడీ అమెరికా వెళ్ళాను కదా. ఆ సీడీలో ఈ కోతిగాడని చూసావాను. ఫిదాయి మీ అడ్రస్ తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ ని ఫోర్స్ చేసి మీ ఇంటికి పంపించాడా? ఇప్పుడు అమెరికా నుంచి ఉరుక్కుంటూ వచ్చి నన్ను చెడిపోతున్నాడు పాపం. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. షట్ అప్, నాకు అసలు కంగారుగా ఉంది. నీ జోకులు ఆపు. ఇందులో టెన్షన్ ఏముంది బేబ్? నచ్చితే పెళ్లి చేసుకుంటాం, నచ్చకపోతే చక్కెట్. అబ్బా ఎంత ఇదిగా చెప్పావే. नहीं तो पूरा दिन बैठ के बस सोचती रहेगी क्या? Come on babe, stop think, just do it. నీ మొహం. అయ్య బాబు మొహం మీద పింపుల్ వచ్చేసిందే. నువ్వు తొందరరా. Watch it. ఇంకా అరగంటలో మన గ్యాంగ్ ని తీసుకొని వచ్చేస్తా. మనకే ఇంకా వద్దు వద్దే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు వచ్చి నేను బాగా ఏడిపిస్తారు. అరే ఆనే దేనా ఉनको టీలు కాఫీలు సప్లై చేయడానికైనా షట్ అప్ పాపమే. మా ఏంటి ఇక్కడికి ఫాస్ట్ గా వెళ్తున్నావు? మా యాక్చువల్లీ ఓకే ఓకే, పళ్ళు తాగి వెళ్ళు. బాబు వాట్ ఇస్ దిస్? ఎన్నిసార్లు చెప్పాను ప్లీజ్ డోంట్ స్మోక్ ఇన్సైడ్ ద హౌస్. వాట్ యాక్ తాగు. ఏంటి డ్రెస్? లక్ష్మి ఇంకే కదమ్మా. కాలేజ్ లేదా? ఇవాళ సాటర్డే. घर में रहना था फिर. నో మా, లక్ష్మికి ఇవాళ పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. ఓకే ఫినిష్ యువర్ వర్క్ అండ్ కమ్ ఫాస్ట్. థ్యాంక్ యూ మా. ఓకే బై. Oh baby, I love you way every day. No. Oh shit. హాయ్ హలో గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే. బాగా ఆడింది. Oh, యా thank అది కాదు, you. కాలేజ్ లేదు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? చూసేసా. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. బాయ్. 1 minute, ఐమెక్స్ లో పోలార్ ఎక్స్ప్రెస్ 3D మూవీ బాగుందట. మనం వెళ్తామా? Yeah, please. రే. వాట్ కైండ్ ఆఫ్ షిట్. నిన్న కాక మళ్ళా నా ఎదురింటికి వచ్చావు, అప్పుడే సినిమాకి వెళ్తామా అని అడిగేస్తున్నావు. Yeah. నెక్స్ట్ ఏం చెప్తావు? ఐ లవ్ యూ అని చెప్తావా? యూ షిట్. నువ్వు మా టైప్ కాదు, మనకి కుదరదు. ఎందుకు టైం వేస్ట్. ఒరే సీమ పంది, పూస్తాగి చదువుకో. దొంగనక
ఇంకెన్ని చెక్కుల మీద సంతకం పెట్టాలరా? కొంపదీసిన ఆస్తి మొత్తం రాయం చేసుకుంటున్నావా ఏంటి? ఏంటి 50,000? ఈ చెక్ దీనికి? ఫోను. హలో. అబ్బా అది కాదు బావా, సెల్ ఫోను. సెల్ ఫోనా? ఇది సెల్ ఫోనా? ఆ, హలో. నేను ఒక్కటం ఎలాగరా? అవును, ఈ ఫోన్ ఎక్కడిది? మన కార్తీక్ బావా. ఇది ఎప్పుడు కొన్నాడు? కార్తీక్, కార్తీక్, సత్యవరా బాబు. ఏయ్ కార్తీక్, నువ్వు ఇలా రాముందు. ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? నిన్నే కొన్నావా? వారం క్రితం కదా వేరే ఫోన్ కొన్నావు. 30,000 పెట్టి. 30? ఇది 50. 50? ఒరే ఇడియట్, ఫోన్ ఎత్తవేంట్రా? యునో మన లక్ష్మికి పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? పెళ్లి పెళ్లి చూపులా? చూపులా? ఎవరికి? లక్ష్మికి రానా? లక్ష్మికి అప్పుడే పెళ్లి చూపులు? ఆ, బావ, నువ్వు చెక్ మీద సంతకం పెట్టి బావా, బ్యాంక్ టైం అయిపోతుంది. సెల్ ఫోన్ కి 50,000? నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వబోతలేగా. ఆహా. అంటే అమెరికా సంబంధం ఓకే అయిందా? ఓకే, నేను సత్యాలి అని తీసుకొచ్చేస్తాను. వీడియో కెమెరా అంటే సెల్ ఫోన్లకి, వీడియో కెమెరాలకి, కార్లకి లక్షలు తగిలిస్తూనే ఉంటావు అనమాట. లేదా అమ్మా? ఆ మానాన్ని మాట్లాడుతుంటే సమాధానం చెప్పండి రా. అబ్బా మీరు ఊరుకోండి, పిల్లని టిఫిన్ కూడా చేయనివ్వరు. 50,000 నువ్వు దున్నపోతున్నా మేపుతుండో వాడు అడ్డగాడితే తయారవుతాడు. బావా, నువ్వు మా అక్కని ఏమీ అనకుండా ఉండాలని నేను ఇక్కడ ఉన్నాను. ఈ లెక్క అంతా మా అక్కదే. కరెక్ట్. చెప్పు తెగుద్ది. నేను ఎంత కష్టపడి ఇన్ని కోట్లు సంపాదించానో తెలుసా? డబ్బులు ఎప్పుడు తీసుకుంటావురా? ఒక్క నిమిషం లైన్లో ఉండవే. నాన్న, మీ నాన్నకి ఓ డొక్కు సైకిల్ 2 గేదెలు ఉండేవి. మరి మా నాన్నకి 25 కోట్లు ఆస్తుంది. నేను ఎందుకు కష్టపడాలి? నీకేం కర్మరా? నోర్మోయ్. పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోతావా? ఏయ్. అది కాదు నాన్న, కొందరు కష్టపడ్డానికే పుడతారు, కొందరు తినడానికి పుడతారు. ఎవరు అదృష్టం ఆడిది. అమ్మా ఉప్మా. బాబు రెడీ? ఆహా, ఎంత గొప్పగా చెప్పాడు బావా. మా మేనల్లుడికి నీ పోలికి ఒక్కటి రాలేదేటి? ఉమ్, ఆ బ్యాంకు టైం హలో. అంతా మీ వల్లే. చూడండి పాపం పిల్లాడు సగం ఆకలితో వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు వాడు వెనకాల పడతారు. ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ. ఒక్కగానొక్క బిడ్డ కాబట్టి నాకు ఈ టెన్షన్. ఆ స్పీడ్ చూడు, వాడికి ఏమైనా అయితే. ఆ చెక్ బుక్ ఇలా బెటరా, సంతకం పెడతాను. బావా, ఎక్కడ్రా సత్తిగా? ఒరే ఎదవా, ఫోన్ ఎత్తరా. ఏం ఎక్కడ తెచ్చావరా? రాష్ట్రకాయ ఎలా పడుతున్నావరా? ఫోన్ రా. అమ్మా దొంగ కట్ చేస్తారా? నీ సత్తిగా వస్తున్నారా? అయ్యో ఫోన్ కాదురా, మా ఆయన. మీ ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడు? నాకేం తెలుసు. లోపలికి ఎలా వస్తాడు? ఆయన దగ్గర డూప్లికేట్ కేంద్ర బాబు. నువ్వు వెళ్ళు. డూప్లికేట్ కి? ప్లీజ్. మీనా, మీనా డార్లింగ్. హాయ్ మీనా డార్లింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఏం డార్లింగ్ ఈ ఫోన్ సౌండ్? పక్క ఫ్లాట్ లో అయి ఉంటుందండి. ఆయన ఈ నైట్ డ్యూటీలు ఇంకెన్ని రోజులు డార్లింగ్? ఇంత ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా. జస్ట్ 3 4 months డార్లింగ్. బాత్రూమ్కి వెళ్ళి వస్తా. త్వరగా రండి. షూర్. ఆయన వచ్చేస్తాడు. వెళ్ళరా. ఇప్పుడేంటి? వెళ్ళరా. వెళ్ళు. త్వరగా వెళ్ళు, ప్లీజ్. త్వరగా. చెప్పరా చెప్పరా. ఏంట్రా గంట నుంచి కొట్టించుకుంటున్నావా? ఎత్తమే. నేనా పడుకున్నాను బే. చా పడుకున్నావా? ఎక్కడమ్మా? బెడ్రూమ్ లో రా. ఎవరి బెడ్రూమ్ లో పడుకున్నావు? నీ అబ్బరే నా బెడ్రూమ్ లోనేరా. రే నాకైకిరా, నేను మీ ఇంట్లోనే ఉన్నా. మా ఇంట్లో ఉన్నావా? ఇదిగో ఇవి 5,000. కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, మెయింటెనెన్స్ కట్టేసాయి. డ్రై క్లీనింగ్ శారీస్ అవి ఇచ్చాను. అవి సాయంత్రం వచ్చేటప్పుడు నువ్వు తీసుకురా. ఓకే, ఇది బిల్. సచ్చా
ఆఫీస్కి నేను బస్సులో వెళ్తున్నాను. బైక్ రిపేర్ చేయించుకొని తీసుకురా. సత్య, నా ఫోన్లో కార్డ్ అయిపోయింది. నువ్వు కార్డ్ తీసుకొని రీఛార్జ్ చేస్తావా ప్లీజ్? కాఫీ తీసుకో. సూపర్ మార్కెట్కి ఫోన్ చేశాను రా. సరుకులు తీసుకురావాలి, సాయంత్రం తీసుకురా. స్నానం చేయరా. ఏమి ట్రై అవుతారు? పెళ్లి చూపులా? దానికి అప్పుడే పెళ్ళంటరా? వాళ్ళ అమ్మకి తొందరగా ఉందంట. పెళ్లి కొడుకు ఎవడు పాపం? అదేరా వీడియోలో చూశాడు కదా, అమెరికా కుర్రాడు ఆడే. రాజు తెలుసా? ఎక్కువ అది ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది. కొత్తగారు ఇచ్చారా? ఎగ్జిస్తున్నావు ప్లీజ్ రే, కీస్ ఇచ్చారా రే? అసలు కొత్త కారు రా, నేను జాగ్రత్త డ్రైవ్ చేసి వచ్చాను రే. నేను నమ్మను రే. ప్లీజ్ రే, నేను అసలు ర్యాష్ డ్రైవింగ్ రే. ప్లీజ్ రా, వద్దురా రే, వద్దురా రే, చెప్పు తగ్గద్దురా. చాలే, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయరా బాబు. ఏదైనా అయితే రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు మా బాబు. నీకంటే బాగా తోలుతాను రా, టెన్షన్ పడకు. అంటే నా డ్రైవింగ్ రిపేర్ పెడతారా? నా కార్లో నేనే నీకు డ్రైవింగ్ నేర్పాను రా, గురుద్రోహి. ఒక్కలో గురు. అవునరా, మన గొట్టంగా డే పొజిషన్ లో ఉన్నాడంట. आ गया? नहीं अभी नहीं. अली 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 अली, ये राज साहब क्या कर रहे हैं? अजी टीवी रिपेयर कर रहे हैं. टीवी रिपेयर कर रहे हैं? अरे कोई फायदे का काम क्यों नहीं करता? छोड़िए ना जी, सस्ते में मिला था उसको ब्लैक एंड व्हाइट टीवी. उसको मेरा बच्चा रंगीन बना रहा है. बिला वजह उसके पीछे पड़े रहते. मेरा बच्चा? मेरे अब्बा की निशानी थी मर्फी रेडियो. हाँ, उसे भी सत्रोल कर दिया. अब ये टीवी भी गया गया गया. टीवी आ गया. देखे? चुप. आप समझे मेरा लेवल? ब्लैक एंड व्हाइट टू कलर. अबे चुप, शर्म नहीं है तेरे को? घर में और लोग काम कर रहे हैं और तू खाना पीना और दोस्तों के साथ घूमना, क्या यही है जिंदगी? नहीं तो सलीम भाई के स्कूटर शॉप में बात करके आया हूँ. वहाँ जाके काम कर. महीने 300 रुपया देते कहते. 300? नहीं तो क्या 10,000 देते तेरे को? 10 लाख देते. हाँ? थोड़े दिन रुको बाबा, तेलुगु पिक्चर में एक्टिंग का चांस मिलने वाला है. तेलुगु फिल्म में? अबे तेलुगु बोलना आता तेरे को? खुद तेलुगु एक्टर को तेलुगु बोलना नहीं आता. डबिंग एक्टिंग अपने को करने का, बोलने का दूसरा. एक खींच दूंगा ना तो 32 ही बाहर निकल दूंगा. अब मैं जवान हो गया हूँ, लेडीज के सामने इज्जत नको निकालो. सोसाइटी पूरी सुन रही है. तेरी सोसाइटी की तो अबे ठहर, ना भागा दो सुअर के बच्चे. డబ్బులు పెడుతున్నాడు. సువర్ కా బచ్చ అంటే ఏంటి? సువర్ కా బచ్చ అంటే పందిన కొడుక. పోనీరా. నిన్న సెల్ ఫోన్ కొన్నాను రా. రే హుటువా, చాలా ఫెసిలిటీ ఉంది దీంట్లో. ఎంత అయిందిరా? 50. 50,000 రా. ఎందుకు రాకుండా 50,000 పెట్టి ముందు ఉంది బండబాడికి ఒక షర్ట్ కొనాలరా. క్యా బోల్ రहा బస్ సార్? అత్తల తీసుకెళ్తాం లక్ష్మి పెళ్లి చూపులకి. లక్ష్మి పెళ్లి చూపులా? ఒడ్డు మీద డ్రమ్ములో దొల్లుకుంటూ వస్తాం. పెళ్లి కనిపించట్లా? అంటే రోడ్డు ఖాళీగానే ఉంది కదా అని క్రాస్. మా ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, వచ్చేస్తావా? ఇళ్లలోకి ఎందుకు వస్తాం సార్? రోడ్డు క్రాస్ చేస్తాం కానీ. అంటే డిస్టోషన్ చోటు క్రాస్ చేసేస్తావా? అంటే ఇష్టం వచ్చిన చోట ఎందుకు క్రాస్ చేస్తాం సార్? ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి. వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్ల అప్పులు తెచ్చి ఫుట్పాత్లు ఎందుకు కట్టించారా? ఎందుకు సార్? నీలాంటి పోరం బోకులు నడవడానికి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంట్రా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్? చచ్చిపోతే కారు కింద పడి ఆ ఉత్తిని ఎందుకు చచ్చిపోతాం సార్? మీరే కొంచెం స్లోగా రావచ్చు కదా. అంటే అరే మీ ఫాస్ట్ గా రావాలో స్లోగా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా? అసలు ఈ కార్ ఖరీదు ఎంతో తెలుసా? 18 లక్షలు. 18 లక్షలు కార్ కొని ఇద్దరు పట్ల తోలుకోరా? అంత మాటలు ఎందుకులేండి సార్. ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి సార్. జీబ్రా లైన్స్ లో. ఏంటండి జీబ్రా? ఏండి తిడుతున్నారేంటి సార్ మీరు? అరే అరే అరే, ఆ మాటకు వస్తే మీరే రాంగ్ రూట్ లో. क्या रूल्स बात कर रहा रे? हैं? खाना पीना सोना और यहाँ रोडों पे फिरना, क्या यही काम है तेरे को साले? ఏంటి సార్ ఇతను అనేది? ఆడేదో ఒకటి అంటాడురా, నీకెందుకురా? నన్నే కదా సార్ మరి అన్నది. చెప్పురా. ప్రతి కొడుకులకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. కార్ల కింద పడతాం, డబ్బులు దాపటం. రే మొన్న వీడేరా పంజగుట్లో మన కార్ కట్టం పడిపోయాడు. వీడేనా? పంజాగుట్ట. ఏంట్రా అప్పుడే ఏరియా మార్చేసావా? మళ్ళీ రోడ్డు మీద కనిపించావు అనుకో, రోడ్ రోలర్ పెట్టి తొక్కించేస్తా. అక్కడ
అక్కడ్రా చెట్టగారుందిరా నీ దగ్గర పైకి ఎక్కరా లోపల చేతులు కట్టు మూసుకో మూసుకో రాత్రి 12 గంటలకి వచ్చిందిరా యాక్చువల్గా వచ్చింది కంపెనీ పని మీద అంకల్ ఉండడం కుదరదు 2 వీక్స్లో 80% తిరిగి మళ్ళీ స్టేట్స్ వెళ్ళిపోవాలి. తీసుకోండి. హాయ్ థ్యాంక్ యూ. వైజాగ్ కలెక్టర్ ఆఫీస్లో అండి. ఓకే ఓకే. కూర్చోనన్న. మా అమ్మాయి లక్ష్మి సెకండ్ ఇయర్ బయోటెక్స్ అవుతుంది. అమ్మా, అంకుల్, ఆంటీ, బాబు. హాయ్ లక్ష్మి. ఇచ్చే లక్ష్మికి జూమెల్ రా. అమ్మాయి పోలికలు మా సిస్టర్వి, హైట్ మాత్రం మీది బావ గారు. బాబు ఇంజనీరింగ్ ఇక్కడే చేశాడండి. ఈయన మా మరిది, ఈవిడ మా తోడుకోళ్ళు. అలాగా, నమస్తే అండి. అమ్మాయికి వంటది వచ్చా? వచ్చండి, కానీ మేమే చేయనివ్వు. చూసింది చాలురా. వీళ్ళంతా మా అమ్మాయి ఫ్రెండ్స్ అండి. ఎప్పుడు ఇంతే అల్లరి చేస్తూనే ఉంటారు. I want to marry Lakshmi. रवि गाరు ఎరగదీశారు. क्या अंकल इन दोनों को पास में नहीं बिठाते क्या? ఏ పరిచయం చేయవా? Oh, so sorry. This is Satya. హాయ్ బావా. బావా. This is Radhika Reddy. Hi. నమస్తే. Oh yes. Ali సలాం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం. and Kartik. హాయ్ కార్తిక్. హాయ్ రవి. మేమందరం 6th నుంచి 10th దాకా కలిసి చదువుకున్నాం. బెస్ట్ ఫ్రెండ్స్ టైప్స్. ఓ ఫేమస్ 5 లేదు. మీ అమ్మాయి బాగా నచ్చింది బావగారు, కానీ మా అబ్బాయి 2 వీక్స్ లో అమెరికా వెళ్ళిపోతున్నాడు. 2 వారాల్లోనా? మాకైతే వెంటనే పెళ్లి చేసేసి అమ్మాయిని కూడా పంపించాలని ఉంది. మరి మీకు నచ్చితే? మరీ 2 వారాలంటే మీరు ఊరుకోండి. మీ సంబంధం మాకు నచ్చింది వదిన గారు. రేపు సాయంత్రం 5 గంటలకు మంచి ముహూర్తం ఉంది. నిశ్చితార్థం చేసేసుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకుందాం. అది కాదే, 2 వారాల్లో పెళ్లి అంటే మనం పెళ్లి చేసేస్తున్నాం. ఆగండి రా. లక్ష్మి చాలా సిగ్గుపడుతున్నావు నువ్వు. అబ్బా నువ్వు పెళ్లి కవరేజ్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో. వీడియో అంతా నా సెల్ ఫోన్ లో కావాలరా. అంటే డబ్బులు ఇస్తారా? ఎంతో 5000. ఓకే చాలు చాలు. ఎంతసేపు రా ఎద్దవా? అర్జెంట్ గా పంపడానికి SMS కాదురా, MMS. మరి వీడియో క్యామ్ లో ఉన్నదంతా కంప్యూటర్ లో క్యాప్చర్ చేయాలి. కంప్యూటర్ లో ఉన్న వీడియో మెసేజ్ అంతా సెల్ ఫోన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. MMS ప్రాసెస్. అబ్బో, మీ అందరికి వస్తుంది కానీ లక్ష్మికి రాదు. నీ సెల్ కి GPRS సిస్టమే లేదు. హైదరాబాద్ కి డెఫినెట్ గా సునామీ వచ్చేటట్టుంది. నీకెందుకే, నోరు మూసుకుని పద. గుడ్ మార్నింగ్. పూజారి గారు ఆయుష్మాన్ భవ. మా లక్ష్మికి పెళ్లి కుదిరింది. మా లక్ష్మి పేరు మీద అర్చన చేయాలి. అమెరికా అబ్బాయి. మంచి మంచి మంత్రాలు మొత్తం చదవండి. మంచి మంచి పూజలు మొత్తం చేయండి. ఓం శ్రీమాన్ శ్రీమతః పగిడిపాళ్ళ గోత్రోద్భవస్య మహాలక్ష్మీ నామధేయస్య క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య. లక్ష్మి ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి స్వామి. లక్ష్మి మ్యారీడ్ లైఫ్ చాలా బాగుండాలి దేవుడా. లక్ష్మి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఓం
अमेरिका में लक्ष्मी को खुश रखना भगवान. ఇసే పెళ్లి కూతురా ఏ కోరుకున్నావే? చెప్పు చెప్పు. తొందరగా అమెరికా వెళ్ళాలని కోరుకున్నావా? ఏంటి మన హీరో కాదు, మనందరం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. మీరందరూ కూడా ఏం కోరుకున్నారో నాకు తెలుసు. Ali, stop that. Hey, Satya. Buddy, help. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంట్లో చెప్పొచ్చునా? Ali, stop them. Hey, నువ్వే గిరి కూర్చో. माफ करना भाई साहब, माफ करना भाई साहब, गलती हो गई, माफ करना హైదరాబాద్ పెట్టు సరికి పోగులు పడతాయి. सॉरी चलिए कंट्रोल लॉन्च करो सच्चा भाई साहब, सॉरी करा सच्चा करा चल अंदर चल లక్ష్మి ఈ రోజు బిల్ నీదే. పెళ్లి చేసుకుంటూ కాఫీ బిల్లు కూడా డబ్బులు ఇవ్వటం టూ మచ్. హలో, కట్నం ఇచ్చేది మేము, మాకు రాదు. రాయ్ వీడియో కెమెరా చూస్తున్నారా? సిగరెట్ ఇవ్వలేదు. Hi guys. Where's Karthik? ఇక్కడే ఉన్నాడు. కింద లైట్ లేదు బే. హాయ్ సుష్మా, నువ్వు ఇప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. హాయ్ సుష్మా. ఏయ్, మొన్న హైటీ సిటీకి మూవ్కి వస్తానుగా, ఎందుకు రాలే? ఆ రోజు నేను యాక్చువల్ గా బయలుదేరాను. అయితే ఫాదర్ ఫోన్ చేసి కరెంట్ బిల్ ఎందుకు అబద్ధం చెప్తున్నావు? మన పేక బర్త్డేకి లేదు కదా? ప్రియాంక బర్త్డే కా? జోక్. రేపైతే డెఫినెట్ గా. ఒరేయ్, రేపు లక్ష్మి నిశ్చితార్థం కదా, ఎలా వెళ్తావు? ఒరేయ్, నిశ్చితార్థం అయిన తర్వాతే. టుమారో ప్రామిస్ రైట్? ఫోన్ సుష్మా. హలో, ఇస్ ఇట్? I'm on my way. Okay, bye. దొరకరా మీరు? చంపేస్తున్నా లక్ష్మి నిశ్చితార్థం తెలియదు. బతికిపోయారా? లక్ష్మి ఏమైందిరా? रो रही है तू? क्या हुआ रे? లక్ష్మి లక్ష్మి Why are you crying? Stop crying. ఏమైందిరా? ఏమైంది లక్ష్మి? పెళ్ళి అమెరికా వెళ్ళిపోతే ఇంకోళ్ళంతా మిస్ అయిపోతాం. 2 years దగ్గర రావడానికి కుదరదు. I miss you all so much. ఓ సింతేనా? రోజు మనం మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ లో చాటింగ్ చేసుకోవచ్చు. మనం రోజు మాట్లాడుకుందాం, ఏమే మిస్ అవ్వం. రేయ్, मेरे पास एक आइडिया है रे. లక్ష్మి వాళ్ళ ఆయన మన టికెట్ కి డబ్బులు పంపిస్తే మన అందరూ అమెరికాకి వెళ్ళిపోదాం. ఈ మధ్యన నా కల్లోకి అమెరికా ఎక్కువగా వస్తుందిరా. సచ్చి మేరే.
అమ్మయ్యా లక్ష్మీ నవీంద్ర. అరే షిట్, ఈరోజు సాటర్డే కదరా. ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో వైల్డెస్ట్ పార్టీ, ఫుల్ కలరింగ్, డిస్కో, రైన్ డాన్స్. ఎలాగో మన లక్ష్మి అమెరికా వెళ్ళిపోతుంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ మనందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసు కదా, పంపించు. పంపితే వస్తావా? పంపించిరాను కదా. పంపితే వస్తావా? పంపరో నీకెందుకు మాకొదిలే. ఏ రాది ఓడబోటి. What shit? Of course I'll come. But guys, I have to be back home by 10:30 or my mom will throw me out of the house. రేయ్ 12 పంపించేద్దాం. What shit? బిరకలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వేరేంట్రా బుద్ధి లేకుండా. ఏడుతో అయితే బాడీ కూల్ అవుతుంది, లేకపోతే నీళ్ళ పింపుల్స్ వచ్చాయి. హలో, ఇది చూసి చేస్తున్నారు. Hey, get out of the car. What the hell do you think you're doing? Driving school. నువ్వా? మీరా? ఏంట్రా డ్రైవింగ్? కళ్ళు దుబ్బయ్యా? పిల్లలు చచ్చిపోయింటే బ్రేక్ వేసాను సార్. మంచి మీద ఎక్కించాక బ్రేక్ వేస్తావా? బాటిల్ పగిలింది, సెకండ్ లేట్ అయింటే తల పగిలేది. ఇందాకే కదా నేర్చుకుంటే ఇందులో కారు కొనేట్టు, డ్రైవింగ్ స్కూల్ పెట్టేట్టు, నెక్స్ట్ చోట నేర్పించేస్తావా? రోడ్డు ఖాళీగా ఉంది కదా అని. సీఎం కొత్త ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, అక్కడ నేర్పించేస్తావా? సీఎం గారి ఇంటి దాకా ఎందుకు లేండి సార్, ఎక్కడ నేర్పాలో చెప్పండి సార్. కోట్లు కోట్లు డబ్బులు వరల్డ్ బ్యాంక్ డబ్బులు తెచ్చి రోడ్లు వేసి ఎందుకు బే? మీరే చెప్పారు కదా సార్, కార్లు ఎందుకు సార్? నీలాంటి పౌరం బోగి కార్లు నడపడానికి కాదు. అంటే పౌరం బోగి అని మాట్లాడకండి సార్. గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. పిల్లడు చచ్చిపోయి ఉంటే కొట్టుకుంటే చచ్చిపోతాడు సార్. చచ్చిపోతాడు అంటారు. అతను కూడా చూసుకుని ఆడొచ్చు కదా. వాడు చూసుకుని రావాలో చూడకుండా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అసలు లైసెన్స్ ఎవరు ఇచ్చాడా నీకు? గుర్తులేదు సార్. ఓకేరా, నేషనల్ పర్మిట్ ఉందా? నేషనల్ పర్మిట్ ఏంట్రా? అంటే ఏమి లేకుండా ఊపుకుంటూ వస్తావా? అంత మాటలు ఎందుకు లేండి సార్, మీరే కదా సార్ జీబ్రా లైన్స్ అది అన్నారు. జీబ్రా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు జీబ్రా లైన్స్ కోసం కూకటి పిల్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్రాస్ చేయాలంటావు? ఇందాక మీరు సైలెంట్ గా తిట్టారు, ఆ మాటకు వస్తే ఇతరే రాంగ్ సైడ్ లో వచ్చారు సార్. क्या रूल्स बात कर रहा रे? मैं लेफ्ट से आता हूँ, राइट से आता हूँ, नीचे से आता हूँ, ऊपर से आता हूँ, कहीं से भी आता हूँ रे. मेरी मर्जी. तू कौन होता है बोलने वाला? ఈసారి కూడా ఇతనే మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లేదు సార్. వాడేదో అంటాడ్రా. నీకు చెప్పవురా? నా గురించే కదా సార్ అన్నది. చెప్పవురా? వీడిని చూస్తే జోలకంటి శ్రీనివాస్ రెడ్డి లాగా ఉన్నాడు రా. జోలకంటి శ్రీనివాస్ రెడ్డి? ఆ షాక్ ఏంట్రా? తప్పుకో. ఏమండి, ఇది డ్రైవింగ్ రాదు, డబ్బులు బొక్క, వేరే దగ్గర నేర్చుకోండి. అమ్మా అమ్మా అమ్మా, నీకేం రాదు, పదం. సార్ మీ దయ వల్ల నాకు ఇక్కడ బేరాలు రావు, మనకు గొడవలు సార్. మీరే చెప్పండి, మీరు ఏ ఏరియాకి రారో, నేను ఏ ఏరియాలో ఉండాలో మీరే సెలవు ఇవ్వండి సార్. రాణిగంజ్ బెటర్ రా. అనకాపల్లె సనత్ నగర్ లో నేర్పో. సనత్ నగర్ లో తప్ప నువ్వు గాని నీ కారు గాని కనిపించిందా? ఎక్కరా కూర్చో. రే అంత వెళ్ళరా, డ్రైవింగ్ సీట్ అట్టుంది. వెళ్ళు, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా. ఆన్ చేయరా, కొంచెం ఎక్కువైపోయిందిరా. ఓకే, సాయంత్రం పార్టీ మర్చిపోవద్దు. It's the time to రోడ్డు మీద మంచి కలర్స్ వస్తాయా? హైదరాబాద్ లో ఉన్న ఫిగర్స్ అన్ని అక్కడికి వస్తారా బాబు. లోవెస్ట్ జీన్స్, మైక్రో మినీస్, టైట్ టీ షర్ట్లు, నిల్చిన గడి పార్టీ అంటే ఆశామాషగా ఉండదురా. అయితే ఈవినింగ్ ఏ డ్రెస్ వేసుకుంటారు బెటర్ రా? ఏదో వేసుకోరా బాబు, లేకపోతే బాగోదు. అయితే నేను ఇలాగే వస్తాను రా. ఇది నీకు ఓకే, ఇది నువ్వు వేసుకో. అవునరా రే, మా ఇంట్లో నువ్వు ఉంటున్నావా, నీ ఇంట్లో నేను ఉంటున్నావా? పहले లక్ష్మి कैसे लेके आना वो सोचो. ఓహో, పార్టీ అని చెప్పేద్దామా? వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కదరా. సెకండ్ షో చెప్తే ఒక ఐడియా రా. ఏంట్రా? బొటానికల్ టూర్ అని చెప్దామా? ఏంట్రా? ఓహో, ఐడియా నచ్చలేదా? నువ్వు నోర్మోయ్, ఐడియా నేను చెప్తాను. అవునా అత్తయ్య, రేపే నిశ్చితార్థం. మీరు మామయ్య గారు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయండి. మీరు ఇక్కడికి రా. మా ఇంటికి ఒక్క నిమిషం అత్తయ్య, మీ అబ్బాయి మాట్లాడతారంట. మాట్లాడండి.
మీ ఇంటికా ఇప్పుడేంటయ్యా? అది అమ్మా లక్ష్మికి పెళ్లి కుదిరిందని తెలిసి కార్తిక్ మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అవునంటే అమ్మా లక్ష్మిని చూడాలంటుంది. ఈరోజు భోజనం కూడా మా ఇంట్లోనే. కార్తీక్ ఇంట్లో భోజనం చేసి తర్వాత సినిమా చూసి వచ్చేస్తామా అంటే. సెకండ్ షోనా? సెకండ్ షో అంటే లేట్ అయిపోతుందమ్మా. సెకండ్ షో కాదంటే ప్రసాద్ ఐఎంఎక్స్ లో 8 to 10 ఫస్ట్ షో. 10:30 వచ్చేస్తామంటే. అవునండి ప్లీజ్. పొద్దునే కదరా పెళ్లి చూపులయ్యే. పోనీ వెళ్ళిరా నీవే. 10:30 లోపల వచ్చేస్తా అంటున్నారుగా. ఇదిగో అమ్మాయిని 10:30 లోపల ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీది. ఎవరికేం కాలేదు నాకు తెలుసు. 3 పంటలు కొడితే ఎవరికి కాదంటావేంట్రా? రే డెఫినెట్ గా డ్రైవర్ పోయి ఉంటాడు. ప్లీజ్ ఇప్పుడు కాకపోతే రేపు చుట్టుకోదా? రేపు చుట్టుకొని తర్వాత చూద్దాం. ఒరేయ్ ఒకడు బయటికి వస్తున్నాడు. నేను చెప్పినా ఎవరికేం కాలేదని. నాసింగ్ ప్లేస్ వచ్చి బండి ఏంటి అలా వదిలేసి వచ్చావు? అది బాగానే ఉన్నాడుగా, ఏం చేయాలి? మరి అప్పుడు దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళం కదా. భయం ఎందుకు రా కార్తీక్? భయం కాదు. వాడు బాగున్నా సరే పక్కన ఉన్న జనాలు ఓవరాక్షన్ చేసి మనల్ని కుమ్ముతారు. ఇలాంటి సిచ్యువేషన్ అలానే చేయాలి. మీరు ఊరుకోండి. చెప్పరా? నువ్వు వీడియో కెమెరాతో దుబ్బేస్తావు. కూర్చోబే. ఇదంతా జరిగిన తర్వాత పార్టీకి వెళ్ళాలనిపించట్లేదు రా. మీ టూ గైస్. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ ఈదర్. కార్తీక్ కెన్ వి జస్ట్ గో బ్యాక్ హోమ్ నౌ? అవునరా. ఇప్పేనా? ఎరా సత్య. అయింది ఏదో అయింది. ఎలాగంత దూరం వచ్చాం కదా, పార్టీ చూసుకుని వెళ్దాం. నువ్వు పోనేరా. ఆడుకో. పెద్ద డ్యామేజ్ అయ్యి ఉంటుందా? చూద్దారా.
అయ్యో బాబోయ్, మొత్తం అవుట్రా. ఓ బాబు దొబ్బేస్తాడు. ఇంకా రిపేర్ చేయించేద్దారా? ఎక్కడ అవుతుందిరా? బానెట్, రేడియేటర్, ఫెండర్, బంపరు, నోవే 2 days పడుతుందిరా. ఒక్క నైట్లో అవుతుంది. నువ్వేంట్రా మధ్యలో? కనీసం ఇన్సూరెన్స్ కన్నా వర్కౌట్ అవుతుందిరా. మళ్ళీ యాక్సిడెంటా? మామూలేరా సత్య. అలీ హాయ్. డోంట్ గెట్ ఎక్సైటెడ్. సిస్టర్స్ యా ఓకే. సిస్టర్స్ నెల్సన్, బ్రదర్ నెల్సన్. బ్రదర్ నెల్సన్. Hi guys. Hi. Let's have sambuca. Sambuca. Yeah, man. డ్రగ్స్. డ్రగ్సా? నీకు కావాలా? కూర్చోరా. హాయ్. Come on guys, let's get back to the flow. Come on, let's go. సారీ. Let's play some music. చూడండి సార్, ఈ కార్లో వచ్చిన వాళ్ళు మా రక్షక వెహికల్ గుద్దేసి పారిపోయారు. ఒకసారి వాళ్ళని పిలిపిస్తే మాట్లాడేసి వెళ్ళిపోతాం. ఏంట్రా పిలిపించేది? ఏంటి గొడవ? ఏం లేదురా, మన కార్తిక్ గాడు వీళ్ళ రక్షక వెహికల్ గుద్దేసి వచ్చాడంట, వాడిని పిలిపించమంటాడు. తర్వాత చూసినా కానీ 2 పిల్లలు వెళ్ళిపో. ఏంటి పదా సార్, మీ ఫ్రెండ్స్ మా రక్షక వెహికల్ గుద్దేసి పారిపోయారు. మా వాడ కూడా చావు బతుకులో ఉంది. 50,000 ఇస్తే నోరు మూసుకొని వెళ్ళిపోతాం. లేకపోతే చూడండి సార్, పోలీసు వాడి మీద చేయి చేసుకుంటున్నారు. అసలు ఈ పార్టీకి పర్మిషన్ ఉందా? పర్మిషన్ కావాలా నీకు? ఎవరో తెలుసా? స్టేషన్ అండి ఇది. చెప్పేది అర్థం చేసుకోండి. ఆడో తెలుసా నీకు? అల్లుడు మీ ఆఫీసర్స్ చాలా మంది లోపల తీసుకోవాలన్నా నీకు. ఏ పోలీస్ స్టేషన్ అండి సార్? గొడవలు అయిపోతాయి. దిఖాయి
ఆన్ గైస్. హలో కంట్రోల్ రూమ్, నేను నాసింగ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ 324 మాట్లాడుతున్నాను. ఇక్కడ Don't touch. I will come wherever you want me to come. రావడం కాదురా ఆగిపోయింది. ఏం చేద్దాం ఈ నైట్ టైంలో ఎలా రావటం? తెల్లారి వరకు వెయిటింగ్. తెల్లారి వరకు ఏంటా? ఏదో చేద్దాం. ఇరుండండి. వన్నే కదా. చాలా లేట్ అయిపోయింది. మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు. సత్య సత్య ప్లీజ్ డు సంథింగ్. నాకు అసలు వాళ్ళు తడతావేంట్రా? అంతా నీ వల్ల జరిగింది. స్లో 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 అంటే జుయి 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 అని పోనీ. జూలకు వచ్చావరా? పార్టీ గురించి కదా. ఆ పార్టీ నీదే కదా. నాదా? మరి మాదా? మాకి పార్టీల గురించి ఏం తెలుసు? నువ్వు పిలిస్తే కదా వచ్చింది మేము. అసలు ఈ పార్టీ అంతా నీ గురించే. ఇది మరి టూ మచ్. ఏంటి టూ మచ్? అర్థం పడతా లేకుండా మాట్లాడద్దు. ఏంటి అర్థం పడతా లేకుండా మాట్లాడేది? యాక్సిడెంట్ అవ్వగానే మనం వెనక్కి వెళ్తే బాగుండేదిరా. ఇప్పుడు అందరూ కలిసి నా మీద ఎక్కేస్తున్నారా? పార్టీ అనేసరికి గంతులు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో చిన్న ప్రాబ్లం వచ్చేసరికి నా మీద ప్రాబ్లం వచ్చిందటవా? అవునరా, ఇప్పుడు 100 సార్లు పార్టీకి వెళ్ళండి. ఎప్పుడు పోలీసులు రైట్ చేయలేదు. ఇదంతా లక్ష్మి గురించి కదా. పార్టీ అంతా అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా. నా గురించి అన్నట్టు పార్టీకి వచ్చి ఇదంతా ప్రాబ్లం నాదే అన్నట్టు మాట్లాడతారేంటి? లేకుండా పోయింది. బీరేంటి అప్పుడే పని కదా. చూడండి. ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? అక్కడ లైట్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? నేను కెమెరాలో చూస్తా ఉండండి. జూమ్ చేయరా. There's a building there. ఏదో గెస్ట్ హౌస్ లో ఉందిరా.
ఏవో కార్లో కనిపిస్తున్నాయిరా. అక్కడేమో నీళ్ళు దొరుకుతాయేమోరా. నేను మంచిని తాగి వస్తాను. ఉంటారా నిన్ను వస్తాను. ఎక్కిళ్ళేంట్రా బావు, ఆలిగడికి వచ్చినా బాగుంటుంది. రేయ్ నాకేం అర్థం కావట్లేదురా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఎదవా వద్దున్నావని చెప్తాను రా. సరే సత్య నువ్వు చెప్పరా. మన ఇంటి దగ్గర నుంచి పార్టీకి ఒక 60 కిలోమీటర్లు వేసుకున్నా కూడా అక్కడి నుంచి గంటకి 100-120 కిలోమీటర్ స్పీడ్తో సిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసామంటే ఇదొక 60, అదొక 60, 120. హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో చుట్టూ చెట్లు కొండలు వికారాబాద్ ఫారెస్ట్ ఉంటుంది. చూసావా ఎక్కి లాగిపోయింది. ఎదవ జోకులు వద్దు వద్దు పదా ఏడ్చలేరా. రే ఫారెస్ట్ లో పుల్లు ఉంటాయా? పుల్లంటే గుర్తొచ్చింది, మన జూబ్లీస్కి వచ్చింది వికారాబాద్ పుల్లేనంట. లక్ష్మి ఏం లేదు ఏం లేదు ఏం లేదుగా, ఎందుకు భయపడతారు? పులి ఇక్కడి నుంచే వచ్చిందంట, నేను కూడా పేపర్లో చదివాను. రే ఈసారి పులి వస్తే డెఫినెట్ గా షూట్ చేస్తాను రా. ఏంట్రా ఆగిపోయారు? వీడియో కెమెరాతో షూట్ చేస్తాను రా. నిన్ను చంపి నీ డెడ్ బాడీ నీతోటే షూట్ చేయించాలి. అదిరా కరెక్ట్. అరే సత్య, మనం సిటీకి వెళ్ళగానే మొట్టమొదటి పని ఈ కొడుకుని చంపేయడం. కరెక్ట్ రా. అబ్బే సాలే పहले नीचे देख के चल. ఓకే గొడవ ఆపి ముందు అక్కడికి వెళ్దాం పదండి. జరుగుతున్నట్టుందా? చాలా కార్లు ఉన్నారా? ఒరే అమ్మాయిల్ని తెచ్చుకున్నారేమో రా. మీరా ఈ డిస్కషన్ ఇక్కడ చూద్దాం ఉండండి రా. సత్య మెల్లిగా. హలో నువ్వు ఉండవే. హలో ఎవరండి? హలో హలో ఎవరు పలకట్లేదు. హలో హలో పడుకున్నారేమో రా. ఎలా ఏదో పాప ఏడు కనిపిస్తుందా? ఎవరో ఫ్యామిలీ ఉన్నట్టున్నారా? ఏదో బేబీ కేర్ సెంటర్ అయి ఉంటుంది. నువ్వురా అయితే దయ్యామేమో రా. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? పేరెంట్స్ పడుకున్నారేమో. లోపల వచ్చేది పాపా బాబా. వాళ్ళ బాబుని అడిగి చెప్తాను. ఎవరో పిల్లలు ఫోటోలు తీస్తా ఉన్నారు, పట్టుకోండి. పట్టుకోండి, కెమెరా లాక్కోండి.
ఏ రఘు అటు చూడు నల్లగా ముళ్ళ పందిలాగా ఉన్నాడు కోసేస్తా ఒక ఊరికి సరిపోతుంది చెప్పారు ఇది గట్టి చెప్పే అసలు పేరేనా? అవును సార్. వాడు వాడు గట్టిగా చెప్పరా మ్యాగీ. కూర్చో రఘు వీళ్ళు లేపు ముందు చెప్పారు చెప్పారు సుబ్రహ్మణ్యం చెప్పు చెప్పరా డోంట్ టచ్ డోంట్ యు నో హూ ఐ యామ్ ప్లీజ్ అవును అప్పుడేంట్రా పేరేంటి చెప్పా చెప్పా రాత్రి చాలా ర్యాష్ గా బిహేవ్ చేశారు సార్. బండి నెంబర్ అదే సార్. మామూలుగా చెప్పడానికి ట్రై చేస్తే నా మీద చేసుకున్నాను. పైగా మినిస్టర్ కొడుకు డిపార్ట్మెంట్ మాకు బాగా తెలుసా? పర్లేదు అంతగా టెన్షన్ పడవలసిన వెళ్ళదు, నేను చూసుకుంటా. ఏమైందిరా? లక్ష్మి రాజీ ఇంట్లోనే లేదు నాన్న. రాజీ కూడా రాత్రి నుంచి ఇంటికి రాలేదట. వాళ్ళు చాలా టెన్షన్ గా ఉన్నారు. సత్య కార్తీకులు వాళ్ళ ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఏం జరిగింది ఏంటో నాన్న. ఏమైంటుందిరా? కార్తీక్ గారు అసలు ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్ ఏమైనా? యాక్సిడెంటా? వద్దు 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 అంటే విని కూడా పంపించారు. అందుకే పిల్లని ఎక్కడికి పంపించారు. ఎక్కడ ఉందో ఎలా ఉందో. అమ్మా కంగారు పడుతూ సిగ్నల్ దొరికిందా? నా ఫోన్ లో సిగ్నల్ లేదు. రాజీ నీ ఫోన్ కి లేదా? కార్తీక్ అలీ ఏమైపోయారు? మీరా? భయపడ్డావా? ఏం లేదురా. వెనకెక్కడికి వెళ్తున్నావు? నీ గురించే వెతుకుతున్నాను రా. భయపడలేదా? ఏరా జోకా?
ఇప్పుడు అవసరమా? కార్తీక్ కనిపించాడా? కార్తీక్ కనిపించాడా? లేదురా, మీకు కూడా కనిపించలేదా? నిన్న రాత్రి గన్ షాట్ వినిపించింది, కార్తీక్ అరుపు కూడా వినిపించింది. వాళ్ళు చంపేస్తుంటారా? కార్తీక్ 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 ఎక్కడున్నాడో ఏంటో. కార్తీక్ కార్తీక్ వాళ్ళు చంపేస్తుంటారా? సరే చూద్దాం పద. ఉండొచ్చు. ఏందిరా ఇది? ఈ రక్తం ఏందిరా? నిన్నే కొట్టి తప్పించుకొని పుట్టినారు వాళ్ళు. వాళ్ళు బతకడానికి ఇల్లే, ఆ కెమెరా బయట పోవడానికి ఇల్లే.